అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య కొబ్బరి చెట్లు, చెరువు గట్టు, చక్కటి ఆహ్లాదకర వాతావరణం మధ్య ఒక నదికి జరిగే తీర్థం అంటే పుణ్యతీర్థాలు తెలుసు కదండి. భారతీయ సంస్కృతిలో తీర్థాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి తీర్థం ఒకటి జరగబోతుందండి. ఇప్పుడు ఎడం వైపున మీరు చక్కటి వాతావరణాన్ని చూశారు కదండి. అక్కడే గోస్థని అనే ఒక నదికి తీర్థం జరగబోతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళుతున్నామండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు పంచాయతీలో ఉందండి. వేండ్ర రైల్వే గేట్ సమీపంలోనే ఈ క్షేత్రాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి రామాలయాలను ఇక్కడ నిర్మించారు. వీటి ఆవరణలోనే ఈ గోస్తని తీర్థం జరుగుతుందండి. చూసారా వాతావరణం ఎలా ఉందో? చక్కటి చెట్ల మధ్య ఈ గోస్తని నది తీర్థం జరుగుతుందండి. ఇక్కడ వాతావరణం చూడండి. చెరువు చుట్టూ సూర్యోదయం, అలా చెట్లు, దూరంగా కనిపించే గుడి. ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయండి. పాత రామాలయం, కొత్త రామాలయం, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ 3 ఇప్పుడు మనం చూపెట్టబోతున్నాం. ఇప్పుడు వెళుతున్న గొట్టికి కుడివైపున గోస్తని నది కనిపిస్తుంది, చూసారా? అయితే ఈ గోస్తనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. పురాణ కాలంలో గోవు స్థనాల నుంచి కొవ్వూరు ప్రాంతంలో ఇది ఉద్భవించి అలా తణుకు ప్రాంతం మీదుగా భీమవరం వరకు వచ్చి గొల్లల కొడేరు సమీపంలో యనమదుర్రు కాలువలో కలుస్తుందండి. పూర్వం రోజుల్లో ఇది ఒక నది. ఈ నదిలో స్నానాలు కూడా చేసేవారు. అంటే గోస్థని అంటే గోవు స్థనాల నుంచి ఉద్భవించిన నదిగా దీనికి అంత విలువ ఉంది. పురాణ కాలంలోనే దీనికి కాశీ తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంగా ఇప్పుడు ఈ ఉత్సవం జరిగే ప్రాంతాన్ని పేర్కొన్నట్లు చెప్తారండి. ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇది కూడా చాలా ఏళ్ల కిందటే నిర్మించారు. ఈ ఆలయం తరువాత చూడండి, ఈ ఆలయాన్ని కూడా చక్కటి వాతావరణంలో నిర్మించారు. పద్మావతి అమ్మవారు. ఈ ఆలయాల నిర్వహణ గాదిరాజు కృష్ణరాజు గారు నిర్వహిస్తూ ఉన్నారండి. వీరి తండ్రి అప్పలరాజు గారు, వారి తండ్రి గారి హయాం నుంచి కూడా ఇక్కడ ఈ ఆలయాలను నిర్వహిస్తూ ఈ తీర్థ నిర్వహణలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారండి. సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, చివరిలో అన్నదాన కార్యక్రమాలన్నీ వీరి కుటుంబ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. ఇందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వారికి సహకారాలు అందిస్తూ ఉంటారండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రామాలయం దగ్గరికి వెళ్దామండి. దీనిని కొన్నేళ్ల కిందట పునర్నిర్మించారు. ఈ ఆలయం కూడా చాలా చక్కటి చెట్ల మధ్య ఉంటుంది, చూడండి. ఉత్సవాలు నిర్వహిస్తున్నందున ఆలయాన్ని చూడండి, చక్కటి రంగురంగులతో అలంకరించారు. ఇక్కడ మూల విరాట్ ఉన్న ప్రాంతానికి చుట్టూ పైన చక్కటి శిల్పాలు కూడా ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభం కూడా చాలా పెద్దది ఏర్పాటు చేశారు. చూడండి, సీతారామచంద్రులు
ఆంజనేయ స్వామి విగ్రహాలను చూడండి. ఎదురుగా రామభక్తుడు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఈ రామాలయం పక్కనే ఉన్న ఒక భవనంపై రామాయణానికి చెందిన కొన్ని ఘట్టాలను ఇక్కడ ఆర్ట్ రూపంలో వేశారండి. చూడండి, అవి చాలా చిన్నగా ఉన్నాయి, అయినా చూపించే ప్రయత్నం చేశాను. చూడండి ఒక్కసారి, అది సీతారాముల కళ్యాణానికి సంబంధించిన చిత్రం. ఈ నెల 7వ తేదీ నుంచి, అంటే 2025 ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు 3 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహించడానికి గాదిరాజు కృష్ణరాజు గారు ఇదిగో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈ 2 రోజుల్లో పూర్తి చేయబోతున్నారు. చూసారా వాతావరణం ఎలాగుందో, చుట్టూ పచ్చిక బయలు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ పక్కనే అరటి తోట కూడా ఉందండి. చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఈ వాతావరణాన్ని మీరే చూడండి. అబ్బబ్బా, వాతావరణం చూడండి ఎంత బాగుందో. చక్కని వాతావరణం, పక్షుల కిలకిల రావాలు. నిజంగా ఇక్కడ కూర్చోవాలే కానీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది మనం స్వయంగా ఇక్కడికి వస్తే కానీ తెలియదండి. ఇక్కడ ఒక చక్కటి పెయింట్ వేశారు, ఆ పెయింట్ చూడండి. ఇక ఏర్పాట్లు ఇలా పూర్తయ్యాయి. ఉత్సవాలకు సంబంధించిన వివరాలు తెలిపే ఫ్లెక్సీ అండి ఇది. శ్రీ గోస్తని నది 91వ తీర్థోత్సవాలు, మోగళ్ళు, పాలకోడేరు. సాంస్కృతిక కార్యక్రమాలు వివరాలు. శ్రీరామచంద్రుడి చక్కటి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారండి. కార్యక్రమాలపై గాదిరాజు కృష్ణరాజు గారు ఇలాగ అంటున్నారండి. 94వ సంవత్సరపు గోస్తనది తీర్థోత్సవాల్ని స్వాగతిస్తూ భక్తులందరికీ ఈ 94వ సంవత్సరం గోస్తనది తీర్థోత్సవాలు విరివిగా రావాల్సిందిగా భక్తులందరూ కోరుతున్నాం. మేము రేపు 7వ తారీఖు అనగా శుక్రవారం రోజు నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏకాహం అనేది ముఖ్యంగా 24 గంటల సేపు భజన, ఒక బ్యాచ్ తర్వాత బ్యాచ్ 8 బ్యాచ్లు భజన చేస్తూ ఉంటారు. ఆ భజన తర్వాత మన్నాడు రామచంద్రమూర్తి గారిని, శ్రీరామచంద్రమూర్తి జంటని, అలాగే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ సాహిత్యం అన్న వెంకటేశ్వర స్వామి వారిని కళ్యాణం జరిపి, కళ్యాణం తర్వాత ఇక్కడ ప్రసిద్ధిగా ఇచ్చిన అన్న సమారాధన చేయటం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఈ అన్న సమారాధనతో మాకు ఆ రోజు కార్యక్రమం ఒక నిత్య కార్యక్రమం లాగా అది ముగుస్తుంది. దాంతోపాటు భక్తగాని లహరిలు, అలాగే కోలాటం, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జనరంజకంగా మేము చేస్తూ ఉంటాం. దాంతో పాటుగా రాత్రికి మళ్ళీ నాటకాలను పోషించాలన్న ఉద్దేశంతో త్రిరత్నాలు, దాంట్లో దుర్యోధనుడు ఏకపాత్రాభినయం, అట్లాగే ఘటోద్గతుడు,
ఇలాగే మన వివిధ రకాలైన ప్రోగ్రామ్స్, మహిసభ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఆ రోజుతోటి మేము కార్యక్రమం చేస్తాం. ఆదివారం ఉదయం హనుమత్ చాలీసా మన మొగ్గళ్ళ నుంచి వచ్చే యొక్క బృందం చేత హనుమత్ చాలీసా 108 సార్లు జరుగుతుంది. హనుమత్ చాలీసా ఇప్పుడు మనం రామాలయం పక్కనే పాత గుడి ఒకటి ఉందండి. ఇది ఆంజనేయ స్వామి వారి గుడి. నిర్మాణం కూడా పాత స్ట్రక్చర్లో ఉంది. చూడండి, చక్కగా ఉన్న ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చూడండి, విగ్రహాన్ని చూడండి. ఇప్పుడు మనకి ఎడమవైపున కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగానే గోస్తని నది రేవు ఉందండి. ఇప్పుడు ఈ నది ఒక మురికి కూపంలో మారిపోయిందండి. తణుకు ప్రాంతంలో పరిశ్రమల వల్ల అది విడిచిపెట్టే కాలుష్యం, అటు తణుకు, అత్తిలి, పాలకోడేరు, పెనుమంట్ర ప్రాంతాల్లో కాలుష్యం అంతా ఈ గోస్తనిలోకి కలుస్తుంది. ఇది వెళ్ళి యనమదుర్లో కలవడంతో యనమదుర్రు కూడా కాలుష్యంగా మారింది. దీంతో పురాణ కాలంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ గోస్తని నది ఇప్పుడు స్నానం చేయడానికి కూడా ప్రమాదకరంగా మారిందనమాట అండి. ఈ నది ఏదో ఒక తీర్థం పురాణ కాలం నుంచి నడుస్తుంది కాబట్టి తప్పని పరిస్థితులు ఈ గోస్తని దగ్గరకు వచ్చి చూసి వెళ్ళే పరిస్థితి నడుస్తుంది. కాబట్టి పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం లేని నది అండి ఇది. అన్ని ప్రాంతాల్లో కూడా గోదావరి నదికి కాలుష్యంగా మారింది. అటువంటిది ఇటువంటి చిన్న చిన్న నదులకి ముప్పు లేకపోవటం విచిత్రమేమీ కాదు కదా. ఇక్కడ వాతావరణం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. చూడండి, ప్రస్తుతం అంతర్వేదిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాలు తీర్థం ప్రారంభమయ్యాయి. ఓవైపు త్రివేణి సంగమంలో మహాకుంభమేళ స్నానాలు జరుగుతున్నాయి. ఇలాంటి పవిత్ర దినాల్లో మన సంస్కృతిలో దేశవ్యాప్తంగా ఇటువంటి తీర్థాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి ఈ చక్కటి గ్రామీణ వాతావరణంలో చూడండి, ఈ ఆలయాల పక్కనే ఉన్న చెరువు చుట్టూ చెట్లు, నీళ్లు ఎంత అద్భుతమైన దృశ్యాలు చూడండి. ఎక్కడెక్కడో వెళ్ళి చూసే ఈ పచ్చని వాతావరణం మనకు భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. ఇటువంటి వాతావరణం ఇదిగో ఇక్కడ చూడండి. 1931లోనే తొలిసారి ఈ గోస్తని తీర్థోత్సవాలను చేపట్టిన శిలాఫలకం. అంటే పూర్వం జరిగేది, అధికారికంగా వీరు గాదిరాజు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన శిలాఫలకం అండి అది. చూడండి, గాదిరాజు కృష్ణరాజు గారు ఈ ప్రాంతాన్ని చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చూడండి, ఇక్కడ ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా అక్కడ అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి అన్ని వసతులు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి, గ్రీనరీ ఎడమ వైపు ఎంత బాగుందో చూడండి. ఇటు లోపల చూడండి, ఇక్కడ చక్కటి గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి ఒకసారి చూడటానికి రావాలే కానీ చక్కటి అనుభూతి ఫీల్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ పూల మొక్కలు, ఇక్కడ లోపల వంట షెడ్ కాబోలండి. భోజనాల ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఇక్కడ అన్నీ చూడండి, దూరంగా పచ్చని అరటి తోట, ఇక్కడ వంటకు సంబంధించి ఏర్పాట్లు, కొబ్బరి చెట్ల మధ్యలో లొకేషన్ చూడండి ఎంత బాగుందండి. గోదావరి జిల్లాల్లో ఏ ప్రాంతంలో చూసినా ఇంత అందంగానే ఉంటుంది అనుకోండి. చూసే కళ్ళబట్టి ఈ అందం కనిపిస్తుందిలేండి. ఈ క్షేత్రం భీమవరం నుంచి వయ్యా పాలకోడేరు, వేండ్ర మీదుగా వెళ్ళే R&B రహదారిలో ఉందండి. గోస్తనది తీర్థోత్సవాలు ఇక్కడ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ గోస్తని నది అనేది
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఎందుకు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన? ప్రతి నది కూడా ప్రవాహ ప్రాంతం ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తుంది, కానీ ఇక్కడ దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళడం వల్ల దక్షిణ కాశీగా దీనికి పేరు వచ్చింది. ఈ గోస్తని యొక్క స్థనాల నుంచి వచ్చిన పాలు దారగా వెళ్ళిన నది కాబట్టి గోస్తని నది అనే పేరు వచ్చింది. ఈ ప్రాముఖ్యతను గ్రహించి మా పూర్వీకులు, మా తాతగారు, ఆ తాతగారి బృందం, ఒక నలుగురు కలిపి దీన్ని 1931లో, అంటే ఇప్పుడు 94వ సంవత్సరం, ఆ 31లో ఏంటంటే అందరూ ఎడ్ల బండ్లతో ఇక్కడికి వచ్చి అందరూ ఈ తోటలో, చెరుకు తోటలోని, ఈ బీట్లోని వాళ్ళు ఏం చేసేవారంటే 2 రోజులు ఇక్కడే అన్న ప్రసాదాలు తీసుకుంటూ భక్త జనరంజకంగా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ చేసుకుంటూ చేసింది. అది ముందు ఆశ్రమంగా నిర్వహించారు. తర్వాత ఆశ్రమాన్నల్లా మేము 2001లో ఒక రామాలయాన్ని మళ్ళీ ఇన్నోవేట్ చేసి రామాలయం ప్రతిష్ఠ విగ్రహాలను ఇందులో పెట్టి, అప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా కళ్యాణం చేసేవాళ్ళం. ఉత్సవ విగ్రహాలు, ఈ సిమెంట్ విగ్రహాలు ఉండేవి, వాటిని కూడా మేము ఈ గుడి మీద ప్రతిష్ఠించుకుని ఇవాళ కూడా అదే కంటిన్యూగా నేను గత 30 సంవత్సరాల నుంచి నేను నా చిన్నప్పటి నుంచి వయసు నుంచి కూడా ఇక్కడ దీంతో మన అనుబంధం వల్ల నేను అది చేయగలుగుతున్నాను. మా ఫాదరు ఇంతకుముందు ఒక 30 సంవత్సరాలు చేశారు. అంతకుముందు మా తాతగారు, మా ఫాదర్, మా పెద్దనాన్నలు అందరూ మా ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా చేసుకుంటాం. ఈ ఫ్యామిలీకి మొత్తం సంక్రాంతికి వచ్చినా రాకపోయినా ఈ మా ఊరికి ఒక కట్టుబాటు ప్రకారం ఇక్కడికి ఈ తీర్థోత్సవాలకి రావాలని ఆకాంక్షతోటి మా బంధువర్గం అందరూ కూడా దీనికి వచ్చి అందరూ తలోచేసి మనకి దీన్ని నడిపిస్తున్నారు. ఇప్పటికి మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ తోటే నేను నిర్వహించగలుగుతున్నాను. దీనికి ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాం. ఈ కమిటీలో తలొక పని చేసుకుంటూ చేస్తూ ఉంటాం. నేను కనిపించిన సింగిల్గా కనిపించినా కూడా అందరూ యొక్క సహకారంతో జరిగేది, అంతే తప్ప నా ఒక్క సహకారంతో కాదు. ఈ మన తీర్థం పేరుతోటి మనం అన్ని రిలీజ్ చేస్తూ ఉంటాను. ఆ మన తీర్థంలో ఇప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్ కింద ఉన్నారు. అందరూని వాళ్ళు వాట్సాప్లో గ్రూప్లో వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చూసి ధరిస్తూ ఉంటారు. అట్లాగే పబ్లిక్ నుంచి మీరు అందరూ వచ్చి 5-6 వేల మంది ఈ తీర్థాన్ని మూలగుంతాడు తీర్థం అని, తర్వాత గోసనది తీర్థం అని, తర్వాత భీష్మ ఏకాదశి తీర్థం అని, ఇట్లాగే పాలకొడేరు తీర్థం అని, ఇట్లా డిఫరెంట్ తీర్థాలని పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఆ జనరేషన్ గ్యాప్ వాళ్ళు వచ్చినాయి. పూర్వం రోజుల్లో మూలగుంతాడు తీర్థం అనేవారు. ఎందుకంటే ఊరికి మూలగా ఉండేది కాబట్టి మూలగుంతాడు తీర్థం చాలా, అంటే పబ్లిక్లో ప్రజల్లో గోస్తని నది అనేది పూర్తిగా చదవలేరు కాబట్టి గుంతాడి అనే తీర్థంతో జరిపారు వాళ్ళందరూ పెద్దలు. నా యొక్క కెరియర్ అంతా కూడా నేను ఇంతకుముందు డాక్టరేట్ చేసి నేను లెక్చరర్గా చేసిన, నేను నేచర్ని మా ఫాదర్ యొక్క యాటిట్యూడ్లో ఆ నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈ పార్టిసిపేషన్ లాస్ట్ 3 years నుంచి డెవలప్మెంట్ చేస్తాను మా ఫాదర్ తర్వాత. అంచేత ఇప్పుడు కావాల్సిన పిల్లలకి ఏం కావాలి, వసతులు లేకపోతే ఏదైతే ఎంజాయ్ చేస్తారో ఆ నేచర్ని ఒక సెల్ ఫోన్ కూడా కొంచెం దూరంగా అవాయిడ్ చేసి కొంచెం దూరంగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ. ఆ ప్లాన్స్లో మీ అందరి సహకారం కూడా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు గాదిరాజు అప్పలరాజు గారు అండి, కృష్ణరాజు గారి ఫాదర్. ఈయన కూడా 30 ఏళ్ల పాటు ఈ గోస్తని నది తీర్థోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వీరి తండ్రి గారు కూడా కాలంలో కూడా నిర్వహించారండి. ఈ ప్రాంతంలో ఉత్సవాలను పురస్కరించుకొని లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, కొబ్బరి చెట్లకు విద్యుత్ కాంతులు ఎంత బాగున్నాయో చూడండి. అంటే ఇవి 6వ తేదీ 7వ తేదీ నుంచి 4 రోజుల పాటు అద్భుతంగా అలంకరించబోతున్నారండి. ఖచ్చితంగా చూడాలనుకునేవారు భీమవరం నుంచి పంపుల చెరువు మీదుగా వేండ్ర రైల్వే గేటుకు వస్తే ఈ తీర్థం కనిపిస్తుంది. అలాగే పాలకొడేరు మీదుగా వేండ్ర రహదారిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. తప్పనిసరిగా వచ్చి ఈ క్షేత్రాన్ని, అంటే ఈ నదీ తీర్థాన్ని చూస్తే మీకు ఒక అద్భుతమైన అనుభూతి కల్పిస్తుంది అనడంలో సందేహం లేదండి. చూశారు కదండి, గోస్తని నది 94వ తీర్థ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, ఇక్కడి వాతావరణాన్ని ఈ వీడియోలో చిత్రీకరించాను. తప్పనిసరిగా దీనిపై కామెంట్ చేయగలరు. ఇటువంటి గ్రామీణ ప్రాంత తీర్థాలు చాలా అరుదుగా జరుగుతాయండి. అయితే ఇవి పల్లెటూళ్ళలో జరుగుతున్నాయి కాబట్టి ప్రచారం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకసారి వచ్చి ఈ తీర్థాన్ని చూడండి. నమస్తే అండి.